యోవేలు గ్రంథం 1:14 ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా పలుకుతున్నాడు. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలందరినీ దేశంలోని జనులను మీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడని అతడు పలకడం మనం చూస్తున్నాం. అవును, మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించడం ద్వారా దేవుని బతిమాలుకోవాలి. ఇక్కడ ప్రతిష్ఠించడం అనే పదానికి హీబ్రూలో వాడబడిన పదం కడాష్. కడాష్ అనే పదానికి ఉన్న అర్థాలు ఏంటంటే ప్రతిష్ఠించడం, ఏర్పరచడం, ప్రకటించడం. దేవుని ఉగ్రత మన మీదకి వస్తున్నప్పుడు మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి దాన్ని ఏర్పాటు చేసి దానిని ప్రకటించి మన దేవుని మనం బతిమాలుకున్నప్పుడు ఆయన మన మీదకి వస్తున్న ఉపద్రవాన్ని తప్పిస్తాడు. ఇక్కడ యోవేలు ప్రవక్త దేశంలోకి వస్తున్న ఉపద్రవాల గురించి చెప్తూ ప్రజలందరినీ ఉపవాసం ఉండమని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో ఆయన తెలియజేస్తున్నాడు. అవును, మనం చూడగలుగుతాం. ఎస్తేరు గ్రంథంలో యూదులందరికీ సమస్య వచ్చినప్పుడు ఎస్తేరు ఆమెతో ఉన్నవారు 3 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు యోధా జాతిని కాపాడడానికి సహాయం చేశాడు. ఈ రోజు మనం ఉపవాసం ఉండి దేవుని బతిమాలుకున్నప్పుడు దేవుడు మన సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడు.